నేను మీ అందరినీ ఒక ముఖ్యమైన సమాచారం చెప్పడానికి రమ్మన్నాను. ఇవాళ కన్నయ్య వెనకాలే వెళ్ళాను నేను. అక్కడ నేనేం చూశానంటే దాన్ని ఊహించడం కూడా అసంభవమే. నేనక్కడ చాలా విచిత్రమైన మానవుణ్ణి చూశాను. వాడు మానవుళ్లా కూడా లేడు. ఎవరైనా సరే సాధారణ జీవి మాత్రం కాదు. కాని యశోద, అది ఎలా సంభవం అవుతుంది చెప్పు? ఎంత తెలివిని ఉపయోగించింది యశోద. నా ముందు కుదరలేదని ఇప్పుడు గోపికల్ని ఏకం చేస్తోంది. మీరైనా నన్ను నమ్మండి పిన్ని. నేను నిజం చెప్తున్నాను. వాడి తల కూడా విచిత్రంగానే ఉండింది. నేను అసురుని కాదు నందరాణి, నేను బన్సీని. బన్సీ, నువ్విక్కడేం చేస్తున్నావు? నందరాణి, కృష్ణయ్య ఈ మూట ఈ కుండ పంపించాడు. దాంతో వాళ్ళు భోజనం చేశారని తెలియడానికి. ఇంకా వాళ్ళందరూ సురక్షితంగా ఉన్నారు. నువ్వు వాళ్ళు ఒంటరిగా వదిలేసి ఇక్కడికొచ్చావు. పైనుంచి వాళ్ళు సురక్షితంగా ఉన్నారని కూడా చెప్తున్నావా? అసలు నీకు అంత తొందర ఎందుకు వచ్చాసురా? పన్నాగం అలాగే మోసం కూడా. మాటలు పట్టించుకోను. ఎంతసేపు తప్పించుకుంటావు? నువ్వు తప్పించుకున్నా కూడా మిగతా బాలులను ఎలా కాపాడుకుంటావు శ్రీకృష్ణ? ఒకవేళ నీ ఓటమిని నువ్వు అంగీకరించకపోతే వీళ్ళందరినీ నా కాళ్ళతో తొక్కి అంతం చేస్తాను. అంత ఆందోళన ఎందుకు ప్రమీళ? ప్రమీల, కానీ నేను వత్సాసురుణ్ణి కదా. ఇప్పుడు నిజమే, కానీ ఇంతకు ముందు నువ్వు ప్రమీలవేగా, మహాబలశాలి అసురుడివి. మరి నేను వత్సాసురుడిగా ఎలా మారాను స్వామి? ఒకసారి నువ్వు మహర్షి వశిష్ఠుల వారి ఆశ్రమానికి వెళ్ళావుగా. యక్షులు, గంధర్వులు, దేవతలందరినీ ఓడించి నేను నా ఆధీనం చేసుకున్నాను. అలాంటి మూర్ఖపుత్రుడైన ప్రమిలాసురుడు మీ ద్వారంలో ఇప్పుడు నిలబడి ఉన్నాడు. వశిష్ఠ మహర్షి నన్ను స్వాగతించరా? ద్వారం దగ్గర నిలబడ్డ వ్యక్తి దేవత కానీ అసురుడు కానీ కాదు ప్రమీల. అతను కేవలం ఒక అతిథి మాత్రమే. ఇక అతిథులను స్వాగతించడం మా సాంప్రదాయం. రండి. కానీ వారికి తెలియదు, అభిమానం వివేకాన్ని కప్పివేస్తుందని. మీరు నన్ను స్వాగతించారా మహర్షి? కానీ ఇక్కడ నేను కూర్చోవడానికి సరైన స్థానం కూడా లేదు కదా. ఓ మాతా నందిని, ఈ అసురరాజుకు ఆసనాన్ని ఏర్పాటు చేయండి. ఆసీనులు కండి అసురరాజా.
మీరు నన్ను కూర్చోమని ఎలాగో చెప్పారు కదా, అలాగే భోజనానికి కూడా ఏర్పాట్లు చెయ్యండి మహర్షి. అతిథి ఈశ్వర స్వరూపులు మాకు ప్రమీల. వారి కోరిక తీర్చడం మా కర్తవ్యం కూడా. ఓ మాతా నందిని, నా విన్నపాన్ని స్వీకరించండి. భోజనం ఆరంభించండి రాజా. ఇది చాలా అద్భుతమైన గోవు. ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని నేను స్వాధీనం చేసుకోవలసిందే. తరువాత నువ్వు వశిష్ఠ ఋషుల నుంచి నందినిని పొందడానికి ఒక పథకం వేశావు. కొద్ది రోజుల తరువాత బ్రాహ్మణుడి రూపం ధరించి వారి ఆశ్రమానికి చేరుకున్నావు. చెప్పండి బ్రాహ్మణదేవా, మీకు నేనేం సేవ చేయగలుగుతాను? వశిష్ఠ మహర్షుల ఆశ్రమానికి వచ్చాను. రిక్తహస్తాలతో వెళ్ళడం అన్నది సాధ్యం కాని పని. ఈశ్వర కృపతో మీ మనసులో ఏముందో అవన్నీ దొరుకుతాయి. మీ కోరికేంటో చెప్పండి బ్రాహ్మణదేవా. అయితే మహర్షి, ఈ గోవును నాకు దానం చేయండి. ఏం ఆలోచనలో మునిగిపోయారు మహర్షి? మీరు బ్రాహ్మణుడి కోరిక తీర్చకుండానే ఆశ్రమం నుంచి పంపించేస్తారా? కానీ ఈ మోసగాడి మాటల్లో చిక్కుకోకండి మహర్షి. బ్రాహ్మణుడు కాదు, అసురుడు నీ నుంచి మమ్మల్ని పొందడానికి వచ్చాడు. దుష్టుడా, నన్నే మోసం చేస్తావా నువ్వు? నీ కపటానికి శిక్ష తప్పక లభిస్తుంది. మాతా నందిని, ఇతను చేసిన చెడు కార్యానికి శిక్ష వేయండి. నువ్వు దివ్యగోవుని పొందాలని దురాశతో నీ వేషం మార్చావు. ఇప్పుడు నేను నిన్ను శపిస్తున్నాను. నీ వేషం శాశ్వతంగా మారిపోతుంది. నువ్వు గోదూడ అంటే లేగదూడగా మారిపోతావు. వత్యాసురా! ఇదేమిటి నాకు? నా స్వరూపం! నన్ను క్షమించండి మాతా నందిని, మీ శాపాన్ని ఉపసంహరించుకోండి. మహర్షి, నన్ను కాపాడండి. మాతా నందిని, నన్ను క్షమించండి మాతా. తప్పు చేశాక ఆ తప్పుని సరిదిద్దుకునే అవకాశం అందరికీ లభించాలమ్మా. తనని క్షమించండమ్మా. తను చేసిన తప్పులకు పశ్చాత్తాపంతో ఉన్నాడు. మీకంటే అధికం ఇంకెవరికి తెలుసు మహర్షి? ఇచ్చిన శాపం తిరిగి తీసుకోలేము. కానీ నీకో వరం ప్రసాదిస్తాను. ఈ వత్యాసుర రూపంలో కేవలం ద్వాపర యుగం వరకు మాత్రమే ఉండాలి. ఆ తరువాత స్వయంగా శ్రీ మహావిష్ణువు అవతారం నీకు ముక్తిని ప్రసాదిస్తాడు. నాలాంటి మూర్ఖుడికి కూడా మీరు ముక్తిని ప్రసాదించారు స్వామి. ఎప్పుడైనా సరే ఎవరైతే వారి తప్పును తెలుసుకుంటారో అదే క్షణం క్షమకు యోగ్యుడైపోతాడు. ఇక ఎవరైతే సంవత్సరాలుగా పశ్చాత్తాపంతో ఉన్నవాడికి ముక్తి మార్గం కూడా సహజంగానే ఏర్పడుతుంది. యశోదా, యశోదా, ప్రమిదలు తెచ్చాను. ప్రతిసారి ఇలాగే ఈసారి కూడా ఊరంతా వెలుగులతో మెరిసిపోతుంది. బృందావనంలో ఇదే మన మొదటి దీపావళి. తప్పకుండా మనం దీన్ని చాలా బ్రహ్మాండంగా జరుపుకుందాం. యశోద వదిన, తోరణంలాగా దీన్ని ద్వారానికి వేలాడదీయనా? వేసే. అరే ఆగు బన్సీ, ఇది తోరణం కాదు. తోరణంలో మామిడాకులు ఇంకా బంతిపూలు ఉంటాయి. ఇది అక్కడ కట్టమని ఎవరు చెప్పారు నీకు?
తోరణం ఎందుకు కడతారో తెలుసా నీకు? తోరణం కట్టేది ఎందుకంటే చెడు ఇంకా నకారాత్మక శక్తులన్నీ బయటే ఉండడానికి. ఇక శక్తులు ఏంటంటే తేజం, ఉత్సాహం, దివ్యత్వం ఉన్న వాటినే లోపలికి ఆహ్వానించాలి. కానీ యశోదోదిన, తోరణంలా కేవలం మామిడాకులు బంతిపూలతోనే ఎందుకు తయారు చేస్తారు? అది ఎందుకంటే బన్సీ, మామిడాకులు ఇంట్లో ఉన్న చెడుగాలిని బయటికి పంపించేస్తాయి. ఇంకా ఎలాంటి చెడు శక్తిని దాని ఆకుపచ్చ రంగు ఇంటి లోపలికి ప్రవేశించనివ్వదు. ఇక కంటికి చల్లదనాన్ని, మనసుకి శాంతిని కలిగిస్తుంది. ఇదే విధంగా బంతిపూలు కూడా చెడు శక్తిని ఇంటి లోపలికి వెళ్లకుండా ఆపుతాయి. దాని సువాసనకి పురుగులు, కీటకాలు బయటే ఉంటాయి. విషయం అర్థమైందా? సరే, అర్థమైంది. అర్థమైతే వెళ్ళరాదు? వెళ్ళి మామిడాకులు కూడా త్వరగా తీసుకురా. సరే. యశోదా, మన కన్నయ్య గోవుల్ని తీసుకుని ఎప్పుడు ఇంటికి తిరిగొస్తాడా అని ఎంత ఆతృతగా ఉన్నావో. వనవాసం నుంచి రాముల వారు తిరిగొచ్చినప్పుడు అయోధ్యవాసులు కూడా లేరు. ప్రతి తల్లికి తన కొడుకు శ్రీరాముడే అవుతాడు. సరే, ఒక మాట చెప్పు. నువ్వు శ్రీరాముడు, నా ఉద్దేశం కన్నయ్య కోసం నువ్వు ఎదురు చూడ్డం, ఇలాగే ఆకలి దప్పికలు మర్చిపోయి ఈ గుమ్మం ముందు నిలబడి చూస్తావా? భోజనం గురించా మీ బాధంతా? మన కన్నయ్య గురించి ఆలోచనే లేదు. పిల్లలందరూ వనంలో ఒంటరిగా ఉన్నారు. ఈ బన్సీ కూడా ఇక్కడికే వచ్చాడు. వాళ్ళందర్నీ నారాయణుడే కాపాడాలి, ఏ చెడు జరగకుండా. అంత దట్టమైన అడవిలో ఏదైనా అడవి జంతువో లేక రాక్షసుడో వస్తే? ఇప్పుడేగా అన్నావు నీ కొడుకు శ్రీరాముడని. అరే, శ్రీరాముడు 14 సంవత్సరాల వనవాసం పూర్తి చేసి తన ఇంటికి తిరిగొచ్చాడు. నీ కొడుకు గోవుల్ని తీసుకుని పొద్దునే కదా వెళ్ళింది. సంధ్యా సమయంలోపు తిరిగి వచ్చేస్తాడు. చింతించాల్సిన అవసరం లేదు యశోద. ఒంటరిగా ఉండి అన్నీ చూసుకోగలిగితేనే అన్ని పరీక్షలు ఎంత కష్టమైన సమస్యల్ని చక్కగా ఎదుర్కొంటాడు. కృష్ణ, ఈసారి పూర్తిగా ఇరుక్కున్నాను. మరి నేను ఈ స్థితిని ఎలా సమర్థించుకోను? ఇది ఎలా జరిగింది? ఈ పశువు మనది కాదు కదా. ఇది ఎద్దు కానే కాదు. చూస్తుంటే ఇదొక భయంకర రాక్షసుల్లా అనిపిస్తున్నాడు. రాక్షసుడా? నిజం చెప్పు కృష్ణ, ఇది నువ్వైతే చేయలేదు కదా? అలా కాదు కన్నా, మేము ఇంటికి తిరిగి వెళ్ళిపోతాం. ఇక కాపలా కాసే వంతు నాది. ఇక మీరెళ్ళి విశ్రాంతి తీసుకోండి. వనానికి రావడానికి మొదలు ఇక్కడ జరిగినవన్నీ కూడా నీ ఉపాయాలే. ఇప్పుడు ఇది కూడా నువ్వే చేశావు, అవునా కృష్ణ? నన్ను నువ్వే గుర్తించకపోతే ఇంకెవరు గుర్తుపడతారన్నా? అర్థమైనప్పుడు అలా నిలబడి చూడకపోతే సాయం చెయ్యొచ్చు కదా. నా నిజం ఏమిటో గుర్తు తెచ్చుకో. గుర్తు చేసుకో నేనెవరో. చెప్పు కృష్ణ, నిజం చెప్పు. ఇది నువ్వే చేసావు కదా? ఇంత పెద్ద దూడ కాదిది. ఇంత పెద్ద రాక్షసుడా? ఇంకా ఇంత చిన్న కృష్ణుడు. నీ పిచ్చివాగుడుతో ఏదంటే అది అనేస్తావా ఏంటి? అయినా కృష్ణుడికి ఇంత శక్తి ఉందా అసలు, ఇంత పెద్ద రాక్షసుడిని ఈ విధంగా చేయడానికి? మరైతే ఇది ఎవరు చేసుంటారు? ఈ పని కేవలం శ్రీమన్నారాయణుడే చేయగలడు, అవునా కృష్ణ? అంత సామర్థ్యం అయితే ఆయనకే ఉంటుంది. కానీ సఖులారా, దీని గురించి ఊళ్ళో ఎవ్వరికీ తెలియకూడదు. ఎందుకంటే మన అమ్మలకు ఈ విషయం తెలిసిందంటే ఇంకా రేపటి నుంచి మనం ఎవ్వరం ఇక్కడికి రాలేము. ఇంకప్పుడు ఊళ్ళోనే దాగుడు మూతలు ఆడుకోవాలి. మీ అందరికీ కేవలం వనానికే రావడం ఆగిపోతుంది. ఇక మా అమ్మ అయితే నన్ను ఇంట్లోంచి బయటికే రానివ్వదు. లేదు లేదు, మేమెవ్వరికి ఏమీ చెప్పము.
అవును కదా ఆ ఏమైంది వసంత? నువ్వు సరే అనలేదేంటి? ఎందుకంటే మనం వనానికి వస్తూ ఉంటే ఇలాంటి భయంకర రాక్షసులు పశువులు మన మీద మళ్ళీ దాడి చేస్తే అప్పుడు కృష్ణుడు ఉన్నాడు కదా. నా ఉద్దేశం శ్రీమన్నారాయణుడు ఉన్నాడు కదా. ఏ విధంగా ఆయన ఇవాళ మన ప్రాణాలని రక్షించారో భవిష్యత్తులో కూడా అలానే చేస్తారు. మరింకెందుకు, పదండి అందరూ, భోజనాల సమయం అయింది. ఇంటికి బయలుదేరి వెళ్ళాలి. చెప్పొద్దునైతే అన్నాను, కానీ వీళ్ళందరూ వింటారా? వీళ్ళలో ఎవరైనా అమ్మ ముందు నా సంగతి చెప్తే? యశోదా, రా కొంచెం తిందువు గాని. నేను ఇంకా ఎదురు చూడలేను. నేను వెళ్తున్నాను. ఆకలితో వెళ్తావా? హా, ఒకవేళ కన్నయ్య అడిగితే అమ్మ నువ్వు భోజనం చేశావా లేదా అని అప్పుడేం చెప్తావు? వాడికి కనుక వాడి ప్రియమైన అమ్మ భోజనం చేయలేదని తెలిస్తే ఇక తను కూడా భోజనం చేయడు. రోజంతా తినకుండా ఉంటాడు. ఇదేనా నువ్వు కోరుకున్నది? కన్నయ్య కోసం భోజనం చెయ్యి. తర్వాత నేనే స్వయంగా కన్నయ్య దగ్గరకు తీసుకెళ్తాను. రా. మీరు కన్నయ్య పేరు అన్నారు కాబట్టి నేను తింటున్నాను. మరిది కృష్ణుడి పేరుతో. మరి ఇది మ్మ్, యశోదా, నీలమణి పేరిది. అరే, నీలమణి పేరు గౌరవించకపోతే తనకనిపిస్తుంది ఈ కృష్ణ, కన్నయ్య లాంటి కొత్త పేర్లు రావడంతో తన పాత పేరుని మర్చిపోయారని. గుర్తుంది కదా నీకు? కన్నయ్య పేరుకి ముందు నీలమణి పేరు మనకెంత తోడుగా ఉందో. కాబట్టి ఇది తినాల్సిందే నువ్వు. చాలండి. ఇంకా ఇది మన అల్లరి మురళీకృష్ణుడు కన్నయ్య కోసం. కన్నయ్య పేరు చెప్తూ నాతో పూర్తి భోజనం తినిపించేశారు. ఇక పదండి, వాడి దగ్గరికి వెళ్ళి తీసుకొద్దాం. మీరే చెప్పారు కదా. సరే యశోదా, నీళ్లు తాగు. మ్మ్. పద. మేము కన్నయ్యకు మళ్ళీ రామని మాటిచ్చాము. నేనంటే తల్లిని, మమకారంలో నా మాట మర్చిపోతాను. కాని నందరాజు గారు వారి మాట నిలబెట్టుకుంటారు. అలాంటిది ఇంత త్వరగా ఎలా ఒప్పుకున్నారు? నిర్ణయించుకున్నాం కదా, ఇవాళ జరిగింది. ఎవ్వరూ ఒక్క మాట కూడా మాట్లాడకూడదు. అర్థమైందా? మాకు అర్థమైంది కృష్ణ, మేము చెప్పం కూడా. కానీ ఈ మృతదేహాన్ని ఏం చేద్దాం? పొరపాటున ఊరి వాళ్ళు చూస్తేనో? అప్పుడు మనం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఆందోళన పడకండి, శ్రీమన్నారాయణుడు అన్నీ చూసుకుంటాడు. ఇది ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికే దీన్ని చేరుస్తారు. భలే అన్నా, మంచి సలహా ఇచ్చారు. చూస్తుండండి మీరిద్దరూ. ఎవరూ చేయలేనిది వత్సాసురుడు చేసి చూపిస్తాడు. నా శత్రువును వధిస్తాడు. విష్ణు అవతారం.
వత్సాసురా! వత్సాసురా! ఎలా వధించాడు విష్ణు అవతారం ఈ గోవుని? వత్సవద అంటే గోధుడిని వధించావు కృష్ణ. లేదన్నా, నేను రాక్షసుడు వత్సాసురుడికి మోక్షం ప్రసాదించాను. నువ్వు చేసిన పనులు తిప్పి తిప్పి సరైనదిగా నిరూపించాలని చూడొద్దు కృష్ణ. నా మాట విను. మీ అన్నని నేను తనెవరైనా కానీ గోవంశనుడే కదా. వాణ్ణి నువ్వు హత్య చేశావు. దానికి నువ్వు ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిందే. కానీ ఎలా చేయను? నేనైతే నడిచి నడిచి అలసిపోయాను. రాళ్ళు రప్పలు ఎన్నెన్ని గుచ్చుకుంటున్నాయో. అది సరే కానీ నేను నడుస్తూ నడుస్తూ మధుర వెళ్ళిపోయాను. ఇవాళ ఎండ కారణంగా ఈ రాళ్ళు ఇంకా కాలుతున్నాయి. కాళ్ళు కాలి బొబ్బలెక్కుతున్నాయి. నిజంగా ఇక్కడి నుంచి బయటపడితే గంగలో స్నానం చేసినట్టే. ఊళ్ళో గోపికలందరూ కూడా ఇలాగే ఉంటారు కృష్ణ. అవునన్నా, అమ్మ కూడా ఇలానే అంటుంది. నువ్వు పెద్దవాడివైతే చాలు, నువ్వు గొప్పవాడివైతే చాలు, గంగా స్నానమే. నువ్వు చక్కగా భోజనం చేస్తే చాలు, అప్పుడు కూడా గంగా స్నానమే. అవును, ప్రతి మాటకు అమ్మ కూడా ఇలాగే అంటుంది. నేను దీనికి కారణం అడిగినప్పుడు అమ్మ చెప్పింది గంగలో స్నానం చేస్తే పాపాలన్నీ తొలగిపోతాయని. చూడండి గోపాలకులారా, చూడండి, నేను చెప్పేది వినండి. యమునా నది తీరంలో నడుస్తూ వెళ్దాం, చాలా బాగుంటుంది. కృష్ణ, నేను మాట్లాడింది గంగ గురించి, యమునా గురించి కాదు. అన్నా, ముందు పదండి వెళ్దాం. నువ్వెందుకు నవ్వుతున్నావు? మళ్ళీ నీ బుర్రలో ఏ పథకం తయారవుతోంది? అయినా మనం యమునా వైపు ఎందుకు వెళ్తున్నాం? ఎంతో చల్లగా హాయిగా ఉంది ఇక్కడ భూమి. కృష్ణ, నువ్వు చాలా మంచి మార్గం ఎంచుకున్నావు. ఇంతకు ముందు దారిలో వెళ్ళుంటే ఇంటికి చేరుకునే లోపు ప్రాణాలు పోయేవి. అదే కదా యమునా దేవి చమత్కారం. మరి ఇప్పుడు అర్థమైంది నువ్వు ఈ దారి ఎందుకు ఎంచుకున్నావో. కానీ కన్నయ్య, గంగా స్నానం యొక్క సమస్యకు పరిష్కారం ఎలా చూస్తున్నావు నువ్వు? దానికి యమునాదేవి కూడా సాయం చెయ్యలేదు కదా? చేస్తుందేమో, ఎవరికి తెలుసు. దేవి యమున, ఈరోజు మీ అలల్లో ఉత్సాహం వేరుగా ఉంది. చాలా ఆనందంగా ఉన్నారు అనిపిస్తుంది ఈరోజు. ప్రణామాలు గంగాదేవి. ఆనందించాల్సిన విషయం నిజంగా ఉంది. బృందావనంలో నా తీరం నుంచి ఈరోజు శ్రీకృష్ణుడు వెళ్తున్నాడు. నా ప్రవాహం వారి చరణాలను స్మృశించగలుగుతోంది దేవి. అంతే, ఇవి ఊహించుకుంటూ నా ప్రతి బిందువు ఆనందాన్ని ఉద్వేగిస్తున్నాయి. మీరెంత అదృష్టవంతులు దేవి. స్వామి శ్రీ విష్ణువు అవతారం, శ్రీకృష్ణుల వారి చరణ కమలాల స్పర్శ, వారికి వందనం చేయొచ్చు మీరు. వారి లీలలను చూడొచ్చు మీరు. నిత్యం వారి దర్శన ప్రాప్తి పుణ్యాన్ని పొందవచ్చు. ఏదో విధంగా మీ అదృష్టం నాకు దొరికితే కనుక నేను ధన్యురాలునైపోతాను. తథాస్తు. ఎవరి కోరిక తీరాలని వరాన్ని ప్రసాదిస్తున్నావు కృష్ణ? చింతించకండి అన్నా, ఇప్పుడు గంగాదేవి బృందావనానికి రాబోతుంది. కానీ ఇదెలా సంభవం అసలు? వారు అనుకున్నారంటే అన్నీ సంభవమే దేవి. అయితే నేను ఆ క్షణం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఆ స్వామి దర్శనం నాకు కూడా అయ్యే సమయం కోసం.
ఇక ప్రతి క్షణం నా పెదాలపైన ఒకటే ప్రార్థన, ఆ క్షణం త్వరగా రావాలి అని. చూస్తుంటే ఈసారి దీపావళి అలంకారమంతా ఇంటి మగవాళ్ళే చేస్తున్నట్లున్నారు. ఆగండి, చూడండి. మీరు కన్నయ్యకి మాటిచ్చారు కదా వాడి వెనకాల మనం వనానికి వెళ్ళమని. అయినా నన్నెందుకు తీసుకువెళ్తున్నారు? ఒకవేళ కన్నయ్యకి మళ్ళీ కోపం వస్తే అయినా మీరు మాట తప్పుతారా? ఎవరన్నారు నిన్ను వనానికి తీసుకెళ్తానని? హే, గుర్తు తెచ్చుకో యశోద, నేను అన్నది నిన్ను కన్నయ్య దగ్గరికి తీసుకువెళ్తానని. జాగ్రత్తగా చూడు, గోధూళి వేళ అయింది, కన్నయ్య వస్తూనే ఉంటాడు. అదా, ఇదన్నమాట మీ చాతుర్యం. చూపించాల్సిందే కదా యశోదారాణి. నా కన్నయ్య తల్లికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలంటే కొంచెం తెలివి చూపించాల్సిందే కదా. పద. అంటే మీరందరూ మీ భర్తలకు పనులప్పగించి ఇక్కడికి వచ్చారన్నమాట. దీన్నే మమకారం అంటారు నందుల వారు. దీపావళి లాంటి పండుగను వదిలేసి అందరూ తమ పిల్లల గురించి ఎదురు చూస్తున్నారు. అదిగో పిల్లలందరూ వచ్చేశారు. అత్తయ్య, నువ్వు అన్నదానికి అర్థమేంటి కన్నయ్య? గంగాదేవి ఇక్కడికి వస్తుందా? ఇది అసంభవం కదా. నువ్వేమీ మహాదేవుడు శివుడివి కాదు కదా, నువ్వు గంగాదేవిని బృందావనంలో దింపడానికి. కాని వేరే కూడా కాదు కదా, మేమిద్దరము కూడా ఒకటే కదా. ఏంటిది? నేనేం చూస్తున్నాను? చూసారా, నారాయణుడిలా చక్కగా అలంకరించుకుని వెళ్ళాడు. ఎలా బూడిద పూసుకున్నా భోళా శంకరుల్లా వస్తున్నాడో. మేమిద్దరం ఒకటే కదమ్మా, అసలు తేడా ఏమీ లేదు నాకు శివుల వారికి. మేమిద్దరం జీవులను ప్రేమిస్తాం, ప్రాణులను నిస్వార్థ భావంతో ప్రేమిస్తాము. అలాగే పశువులను కూడా. తేడా ఉందంటే కేవలం నన్ను గోపాలకుడు అంటారు, ఇక వారు పశుపతి. వనంలో మొదటి రోజు ఎలా ఉంది కృష్ణ? నా చేత్తో వెన్న తీసి ఉజ్వలుడికి ఇచ్చి పంపించాను. తను నీకిచ్చాడా లేదా అసలు? ఇంకా నేను శ్రీదామ్మ చేత బెల్లంతో చేసిన పెరుగు పంపించాను. నువ్వు తిన్నావా లేదా? మనల్నెవరు చూడడమే లేదసలు. నిజం చెప్పు కన్నయ్య, మీ అన్నయ్య నిన్ను జాగ్రత్తగా చూసుకున్నాడా? ఎవరైనా మమ్మల్ని కూడా అడగండి. అరే, మనల్ని ఎవరూ పట్టించుకోవడమే లేదు. అరే, మీరు మీ పిల్లల్ని చూసుకోండి. నా కన్నయ్య వెంట పడ్డారేంటి అందరికందరూ? గోవులు పెద్ద ఇబ్బందేం పెట్టలేదు కదా? అవును, వనంలో భయం వేయలేదు కదా. కృష్ణ, భోజనం సమయానికి చేయడం మర్చిపోలేదు కదా?
నేను మీరందరూ చేసి పంపించిన వంటలన్నీ తిన్నాను. అందుకే మీ అందరినీ గుర్తుంచుకొని వనం నుంచి తలా ఒకటి తీసుకొచ్చాను. ఎప్పటినుంచి ఆందోళనగా వీడి కోసం ఇక్కడే నిలబడి ఉన్నాను. కనీసం అమ్మని కన్నెత్తి చూడ్డానికి సమయం కూడా లేదు వీడికిప్పుడు. ఏమైంది? ఇంతసేపు వాడి కోసం ఎదురు చూసింది, మరిప్పుడు తను రాగానే కోపంతో వెళ్ళిపోయింది. కేవలం గోపికల గురించి ఆలోచన. అమ్మ అస్సలు గుర్తు రాలేదు. అవును, నేనే పిచ్చిదాన్ని. రోజంతా వీడి గురించి ఆలోచిస్తూనే ఉంటాను. ఆకలి దప్పికతో వీడి గురించి ఆందోళన పడతాను. కానీ వీడు మాత్రం గోపికల కోసం పూలు తీసుకొచ్చిచ్చాడు. కానీ అమ్మకేం తేలేదు. అమ్మా, ఆహా, భలే! నా స్వాగతానికి బృందావనం మొత్తం అలంకరించేశారా? అంత సంతోషపడాల్సిన అవసరం లేదు. బృందావనం నువ్వు తిరిగొచ్చిన ఆనందంతో కాదు, రామచంద్రుడు అయోధ్యకు తిరిగొచ్చినందుకు సంతోషంగా ఉంది. రేపు దీపావళి. ఆ స్వాగతం కూడా నాకే కదమ్మా. ఈ దీపావళి సంతోషం కూడా నా కోసమే కదా. ప్రతి తల్లికి కొడుకు శ్రీరాముడే కదా. అవునా అమ్మా? ఇది నీకెవరు చెప్పారు? లేదు లేదు, నేనేం చెప్పలేదు వాడికి. నీ రాముడిని దగ్గరికి తీసుకోవా అమ్మా? నీ గురించి నాకు బాగా తెలుసు. నా దగ్గరికి రావాలని కాదు, నీకు ఆకలి వేస్తోంది. అందుకే అందరి తర్వాత అమ్మ గుర్తుకొచ్చింది నీకు. అవునా? అమ్మ అందరికన్నా ముందు గుర్తొస్తుంది. పోరా. నిజానికి నేను వనంలో ఉన్నా, కానీ మనస్సు నీ దగ్గరే ఉంటుంది కదమ్మా. అందుకే కదా అందరికన్నా విశేషమైన పువ్వు తెచ్చాను నీకోసం. ఇది నా కోసమే తెచ్చావా? హా, రా. అయ్యో అమ్మ, వద్దు. నాకున్న దుమ్మంతా నీకు అంటుకుంటుంది. అంటుకొని. నీకు తెలుసా, నిన్నిలా హత్తుకోవాలని నేనెంత ఆరాటపడ్డానో? నేను ఆరాటపడ్డానమ్మా. అందుకే మీకోసం కమల పువ్వు తీసుకొచ్చాను. ఆకలి వేస్తుంది కదా నీకు? పద, ముందు కాళ్ళు చేతులు కడుక్కో. పద. సరేరా, రా. సరే, ఒక విషయం చెప్పు. కమలం పువ్వు విశేషమని ఎందుకన్నావు? ఎందుకంటే కమలం బురదలో పూస్తుంది. అయినా తనకు బురద అంటనివ్వదు. తన మర్యాదకు భంగం వాటిల్లనివ్వదు.
ఇటు చూడమ్మా, జలం కూడా నిలబడనివ్వదు దీని మీద. దీని అర్థం ఇదే కదా, ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు, అన్నీ అశాశ్వతమే. మర్యాద, నిర్లిప్తత, ఒక్కసారిగా ఇంత జ్ఞానం ఎక్కడిది నీకు? అసలు ఈ కమలం పువ్విచ్చి నాకేం చెప్పాలనుకున్నావు? దీనిలాగే నేను కూడా నిర్లిప్తంగా ఉండాలా? అనుకోవడంలో తప్పు లేదమ్మా. ఎవరికి తెలుసు, భవిష్యత్తులో అవసరం వస్తుందేమో. భవిష్యత్తులో అవసరమా? ఏది నోటికొస్తే అది అనేస్తావు. ఊరుకో, తిను. ముందిది చెప్పు, తర్వాత పెద్ద పెద్ద మాటలు మాట్లాడొచ్చు. ఇవాళ వనంలో ఏం జరిగింది? సకులు వత్సాసురుడి రహస్యం ఎక్కువసేపు దాచలేరు, ఎవరో ఒకరు చెప్పేస్తారు. ఒకవేళ ఉజ్వలుడు చెప్పేస్తే కనుక ఎక్కువగా కల్పించి చెప్తాడు. దీనికంటే ముందు నేను చెప్పడమే మంచిది. అమ్మా, నీకు తెలుసా, మేము ఎప్పటిలా గోవులు కాపలా కాస్తున్నాం. అలాగే సృష్టిని కూడా అష్టదిక్పాలకులు రక్షిస్తుంటారు. అవునా? కానీ అప్పుడే ఒక విచిత్ర సంఘటన జరిగింది. ఒక దూడ అకస్మాత్తుగా క్రోధానికి లోనైంది. కాని భగవంతుడు శ్రీమన్నారాయణుడు అంతా చూసుకున్నాడు. ఎలా విసిరికొట్టారంటే ఒక్క క్షణంలో మొత్తం సమస్య తీరిపోయింది. సన్నిహితంగా ఉంటే ప్రభావం ఉంటుందని విన్నాను. ఇవాళ చూశాను కూడా కన్నయ్య. నువ్వు కూడా ఉజ్వలుల్లా కల్పించి చెప్పడం మొదలుపెట్టావు. తిను. నేను నిజం చెప్తున్నానమ్మా. మేమందరం గుప్తాచారులం, మా కళ్ళతో చూసాం మహారాజా. ఒక్కసారికి వత్సాసురుడి ప్రాణం అంతమైంది. ఇది వత్సాసురుడి అంతం కాదు, ఒక మహాయోధుడి ఆరంభం. నాకు ఇంకా ఆ విష్ణు అవతారానికి మధ్య మహాయుద్ధం. ఇక ఆ దూడని హింస చేస్తూ ఉండటం చూసి నారాయణుడు నిర్ణయించుకున్నాడు, ఏ గోపాలకుడికి ఎలాంటి హాని జరగనివ్వనని. అప్పుడు ఆయన దాన్ని సవాలు చేశారు. ఈ కాపరా కన్నయ్య, ఇంటికి వచ్చినప్పటి నుంచి చాలాసార్లు చెప్పావు. నేను ఈ ముగ్గురు పూర్తి చేయనివ్వు, తర్వాత లక్ష్మీదేవి పాదముద్రలు వేయడానికి నాకు సహాయం చేయాలి. నా పాదముద్రలు వేయడంలో మీరు సహాయం చేస్తారా స్వామి? అమ్మ ఆజ్ఞ కదా దేవి, పాటించాల్సిందే కదా. నువ్వు పాదముద్రలు ఎందుకు వేస్తున్నావమ్మా? లక్ష్మీదేవి ఇంకా రాలేదు కదా? దీపావళి రోజున ఆవిడ రావాలని ఈ పాదముద్రలు వేస్తున్నాం కన్నయ్యా. కానీ దీపావళి రోజున రాముల వారు కదా వచ్చింది. మరి ఆ రోజు లక్ష్మీదేవి పాదాలు ఎందుకు వేస్తారమ్మా? అయితే రాముల వారితో పాటు వనవాసం నుంచి తిరిగొచ్చిందెవరు? లక్ష్మణుల వారు ఇంకా సీతమ్మ. మరి సీతమ్మ ఎవరు? ఆవిడే లక్ష్మీదేవి కన్నయ్య. రాముల వారు అయోధ్యకు తిరిగొచ్చినప్పుడు వారు తమతో పాటు శ్రీ అంటే సుఖం, సమృద్ధి, సంపదను తీసుకువచ్చారు. ఈ పాదాలు లక్ష్మీదేవి రూపంలో వాటికి ప్రతీక కన్నయ్య. అర్థమైందా? అయ్యో, నేనింకా పూర్ణాత్త దగ్గరికి కూడా వెళ్ళాలి. ఆవిడ ఆశీర్వాదం తీసుకోవాలి కదా. ఆవిడ కూడా తీర్థయాత్ర చేసొచ్చింది. ఓం నమో నారాయణాయ.
ఓం నమో నారాయణాయ. అందరినీ పిలిచాను నేను, కానీ నా ప్రవచనంలో ఏం చెప్పాలి నాకే అర్థం కావడం లేదు. దీపావళి రేపు కదా నాన్నమ్మ, కానీ నువ్వు ఇవాళే ఎందుకు అలంకారం చేస్తున్నావు? ఎందుకంటే నా రాముడు నా ఆశ్రమానికి ఇవాళే వస్తాడు కాబట్టి.